వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్కి సంబంధించిన అంశాల మీద వర్రా రవీంద్రారెడ్డి అరెస్టు, ఆ అరెస్టు సందర్భంగా జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామం. ఏదైతే అతన్ని అరెస్ట్ చేసింది ఒకరోజు, అరెస్టు చూపించింది ఒకరోజు, అంటే అదుపులోకి తీసుకుని 4 రోజులు బాధిన తర్వాత తీసుకొచ్చి చూపించారు కోర్టులో. ఇది వాళ్ళ మిసెస్ వేసిన పిటిషన్ నేపథ్యంలో ఆ ఆధారాలు కోర్టుకు సమర్పించమని చెప్పి హైకోర్టు అడిగితే ఇంతకుముందే పోలీసులు అక్కడ షార్ట్ సర్క్యూట్ అయిపోయి తగలబడిపోయినాయి అని రాసి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ట్రిప్కి రావాలి, క్లియర్గా ఉండాల్సిందే మాకు అని చెప్పి కోర్టు చెప్తే నిన్నటి కూడా అవ్వలేదు. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పోలీసుల తీరు మీద హైకోర్టు టిప్పులు జరిగింది. రవీంద్రారెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు, ఎప్పుడు అరెస్ట్ చూపారు, ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అన్న ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. రవీంద్రారెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని